అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఎక్కడ ఉంటారో తెలుసా? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా సరే టక్కున సమాధానం చెబుతారు. ఆయన ఉండేది భాగ్యనగరంలో, అంటే హైదరాబాద్లో. మరి ఆయనకు కాబోయే భార్య శోభితా ధూళిపాళ ఎక్కడుంటారో తెలుసా? ముంబై మహానగరంలో. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. దాంతో ఇద్దరి జీవితాల్లో కొన్ని మార్పులొచ్చాయి. అవేంటో తెలుసా? శోభితా ధూళిపాళ తెలుగమ్మాయి అయినా సరే ముంబై సిటీలో సెటిల్ అయి చాలా రోజులైంది. సినిమా షూటింగ్స్ లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటివి ఉంటే తప్ప ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆమె జీవితంలో చోటు చేసుకున్న పెద్ద మార్పు ఏంటంటే చైతుతో నిశ్చితార్థం. ఆ తర్వాత ఫ్రీ టైం దొరికితే చాలు ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్టులో వాలిపోతుంది. శోభితను రిసీవ్ చేసుకోవటం కోసం నాగ చైతన్య శంషాబాద్ వెళ్ళొస్తున్నారు. శోభితా ధూళిపాళ నటిగా బిజీ. అట్ ద సేమ్ టైంలో ఆవిడ సూపర్ సక్సెస్ మోడల్ కూడా. పలు ఫ్యాషన్ మ్యాగజైన్స్ అలాగే ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్స్ కోసం ఫోటో షూట్స్ చేసిన సందర్భాలు బోలెడున్నాయి. అయితే ఇప్పుడు అటువంటి షూట్స్ చేయడానికి శోభిత నో చెబుతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నాగ చైతన్య సమంత మధ్య విడాకుల ప్రధాన కారణం యాక్టింగ్ కెరీర్ అని అప్పట్లో కొన్ని పుకార్లు వినిపించాయి. సమంత చేసిన కొన్ని క్యారెక్టర్స్, స్పెషల్ సాంగ్స్ అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని, చైతన్య కూడా విషయంలో ఆవిడకు మద్దతు ఇవ్వలేదని, అందుకే విడాకులు తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. శోభితతో నిశ్చితార్థం తర్వాత ఆవిడ చేసిన హాట్ ఫోటోషూట్లు, సన్నివేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు. ఇప్పుడు శోభితా ధూళిపాళ యాక్టింగ్ కెరీర్ కూడా క్లోజ్ అవుతుందని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత శోభితా ధూళిపాళ నటించే అవకాశాలు లేవని కొందరు తమకు తోచిన జోస్యం చెప్పారు. ఫిల్మ్ నగర్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం శోభితా ధూళిపాళకు అక్కినేని ఫ్యామిలీ ఎటువంటి కండిషన్లు పెట్టలేదట. తనకు తానుగా ఫోటోషూట్స్ చేయకూడదని శోభిత డిసైడ్ అయ్యారట. పెళ్లి తర్వాత కూడా శోభితా ధూళిపాళ యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తారని తెలిసింది. ఆవిడ నటించిన లవ్ సితారా సినిమా ఈ నెల 27వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నిశ్చితార్థం తర్వాత శోభితా ధూళిపాళ నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. మరోవైపు నాగ చైతన్య తండేల్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ ఏడాది రాజస్థాన్ సిటీలోని ఒక కోటలో పెళ్లి చేసుకుంటారని సమాచారం.